ఇప్పుడు మేము అనేది అదే అండి, రాజకీయ ఆరోపణలు వేరు, నిజానిజాలు వేరు. నిజానిజాలు విచారణలో బయటపడతాయి. మేము ఈ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, చట్టాల మీద నమ్మకం ఉంది. ఈ రోజు మరి ప్రభాకర్ రావు గారు ఎందుకు వచ్చారండి? అధికారులు కూడా ఈ రోజు విచారణ చేపట్టిన పోలీస్ అధికారులు కూడా ఎవరు ప్రభావితం చేస్తారని చెప్పి అనుకున్నా గానీ మాకు ఆ విశ్వాసం ఉంది, నిజాయితీగానే చేస్తారు. కాబట్టి ఆ విషయాలు పూర్వపరాలు ఏంటో విచారణ పూర్తి కాకముందే, తెలియక ముందే విచారణకు పోయిన వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఇదేదో ఒక అధికారి చెప్పినట్టు చెప్పడం అనేది చాలా దుర్మార్గం, అప్రజాస్వామికం. కాబట్టి విచారణలో నిజానిజాలు నెగ్గు తేల్చిన తర్వాత న్యాయస్థానం రేపు ఏ శిక్షలు ఎవరికి ఎటువంటి విధించినా దానికి ఎవరైనా శిక్షార్హులే. మీరు ఆ విచారణ చేపడుతున్నప్పుడే, విచారణ జరుగుతున్న సమయంలోనే దాన్ని డైవర్ట్ చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు? మిమ్మల్ని అడిగిన ప్రశ్నలు ఏంది? బండి సంజయ్ గారిని ఈ రోజు వారిని అడిగిన ప్రశ్నల గురించి సమాధానాలు చెప్పాల్సిందే తప్ప వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు వీరికి వివరాలు చెప్పినట్టు అవన్నీ చూసి నేను నిర్ఘాంతపోయినా ఆ వివరాలు ఇవ్వడానికి పిలిపించారా ఈ రోజు అధికారులు వారిని? తన దగ్గర ఉన్న సాక్ష్యాలు అన్ని కూడా తీసుకెళ్లి ఇచ్చానంటున్నారు కదా, ఆధారాలన్నీ. ఓకే ఓకే, మీరు ఇవ్వచ్చండి. అక్కడ ఉన్న విషయాలన్నీ చూసి నేను నివ్వెరపోయినా, ఆశ్చర్యపోయినా అని చెప్పి చెప్తా ఉన్నారు కదా బయటకు వచ్చిన తర్వాత. అక్కడ ఉన్న విషయాలు పోలీస్ అధికారులు వీరికి ఇచ్చిరా? వీరిని ఆ పోలీసు రికార్డు అంటే మామూలుగా సిట్ అధికారులు విచారణ చేపట్టిన విషయాల్ని, అంశాలని సంజయ్ గారికి చెప్పడానికి పిలిచిరా? ఇవ్వాలేమన్నా సంజయ్ గారి దగ్గర వివరణ తీసుకోవడానికి, వారికి ఉన్న అభ్యంతరాలు తీసుకోవడానికి, వారికి ఉన్న అనుమానాన్ని వారికి చెప్పడానికి పిలిచిరు. వాళ్ళు ఏం ప్రశ్నలు అడిగారు ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారా? ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన వాళ్ళు అడిగిన ప్రశ్నలు కూడా బయటకు చెప్పే అధికారం లేదు దీనికి. అటువంటిది ఈ రోజు మామూలుగా విచారణకు పోయి వచ్చిన వ్యక్తి అక్కడ జరిగిన అంశాల గురించి మాట్లాడితే వేరు, కానీ పోలీసు వాళ్ళ దగ్గర ఏం మాట్లాడారో పోలీసు వాళ్ళు బయట పెట్టడానిక? ఏ రోజు ఆ రోజు ఎపిసోడ్ ఏమైనా సీరియలా అండి బయట పెట్టడానికి? విచారణ అనేది కాన్ఫిడెన్షియల్ గా జరుగుతుంది. రిపోర్ట్ అనేది రేపు కోర్టుకు సబ్మిట్ చేస్తారు. రేపు కోర్టులో మామూలుగా పూర్వపరాలు తెలుసుకున్న తర్వాత ఏది నిజమైతే ఆ నిజాన్ని బట్టి కావాల్సిన శిక్షలు పడతా ఉంటాయి. హలో, ఒక్క నిమిషం చెప్పండి అజిత గారు. ఇందులో మూడండి. ఒకటి, ఆనాటి సీఎం కి ఎస్ఐబి హే సిరి అనంగానే పలికినట్టుగా పలికింది. నేడు సిట్ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి హే సిరి అనగానే ఫోన్ లో తెలుసు కదా ఈ రోజు సిట్ పలుకుతుంది. నేనేమంటున్నా అంటే ఏఐ అంటే బండి సంజయ్ గారేమో పాపం యాక్చువల్ ఇంటెలిజెన్స్, వీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కేటీఆర్ గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడతారు. ఇది లొటపీస్ కేసు అని ఆయన అనొచ్చు విచారణకు పోయి బయటకు వచ్చి, వేరే విచారణకు పోయి వచ్చి ఇది ఎంతగా కూడా బీకలేరు అనొచ్చు. రేవంత్ రెడ్డికి ఎన్ని ఛాలెంజ్లు. కానీ ఒక ఈ రోజు అనుమానం వస్తుంది మేడం, ఈ రాష్ట్రంలో ఈ కేసులన్నీ పెట్టి ప్రతిపక్ష నాయకుడిని అసెంబ్లీ రాకుండా ఒక బ్లాక్ మెయిల్ చేసుకొని నువ్వు అసెంబ్లీకి వస్తే నేను కేసులు తీస్తా, నువ్వు రానంత వరకు నేను దియ్యా. సో ఈ రకమైన ఒప్పందం జరుగుతా ఉంది. ఇది యాక్చువల్ గా ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడు తన ఎమ్మెల్యే రమ్మంటున్నాం కదా, ప్రతిపక్ష నాయకుడిని రమ్మని ఆహ్వానిస్తున్నాం అన్న. మేము ఆహ్వానిస్తున్నాం కాదన్న. డబ్ల్యూడబ్ల్యూ గేమ్ ఎందుకు అవుతుందన్న? చూడండి, అరే మీకు కళ్ళ కట్టినట్టు కనబడుతుంది. నువ్వు డబ్ల్యూడబ్ల్యూ గేమ్ అంటున్నావు. రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు కేటీఆర్ గారినో కేసీఆర్ గారినో విమర్శిస్తూ కాలం గడుపుతున్నాడు తప్ప ప్రజలకు ఏం చేసింది, ఏం చేయబోతుంది, ఏం చేస్తున్నది ఏమి చెప్పాడు. ఇది చర్చనీయాంశం కాదు ఇవాళ రాష్ట్రంలో. తూకిత్తా మైకిత్తా అంటే కేటీఆర్ కేసీఆర్ ని ఈయన తిట్టాలి. వారు ఎట్లా చెప్తారన్నా? ఇన్వెస్టిగేషన్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? ఇన్వెస్టిగేషన్ చేసేది పోలీస్ ఆఫీసర్లు. ఒక్క నిమిషం అన్న, ఇన్వెస్టిగేషన్ చేస్తుంది కదా పోలీస్ కమిషనర్. పోలీసు వాళ్ళు ఎంతటోళ్ళో ఎట్లా అంటావు అన్నట్టు? అరే పోలీసు వాళ్ళు ఎంతటోళ్ళో ఇవాళ చెప్పిండు కదా. ఇప్పుడు ఈడీ ఏం చేస్తుంది అన్న? కవితక్కని పక్కన కూర్చునే పెట్టిండ్రు. ఒక్క నిమిషం, అది నాకు సంబంధం లేని విషయం. ఇప్పుడు లిక్కర్ కేసు ఏం చేసింది చెప్పండి, అది పక్క పెట్టిండ్రు కదా. తీహార్ జైలు. అరే జైల్లో ఎప్పటి పర్మనెంట్ ఉంటారా అన్న? మీరు అది చెప్పండి పోలీస్ అధికారిగా. ఎన్ని రోజులు ఉంటారు? డెఫినెట్ గా ఛార్జ్ షీట్ వేసినాక రిలీజ్ అవుతారు కదా. నేనేమంటున్నా అంటే ఈ రోజు నారాజ్ అన్న ఒక్కటే నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజు ఎవరి మీద అయితే మీరు దోషిగా నిరూపణ చేయాలి ఈ రాష్ట్రంలో అని ప్రజల ముందు పదే ఎలక్షన్స్ ముందు గానీ ఎలక్షన్స్ తర్వాత గానీ స్టేట్మెంట్ ఇస్తూ కాలం గడుపుతున్న ముఖ్యమంత్రి గారు
ఈ రోజు వెంటనే చర్యలు తీసుకోకపోతే మీ ఇద్దరిని బీఆర్ఎస్ కాంగ్రెస్ ని బంగాళాఖాతంలో పడేసేది ఖాయం. Right. BJP శ్రీనివాస్ గారు. తెలంగాణలో ప్రభుత్వం వచ్చేది ఖాయం. బండి సంజయ్ చిచ్చర పిడుగు వారిని ముట్టుకుంటే డిఫర్మేషన్ నోటీస్ కాదు, కేటీఆర్ బూడిది కాలి మసైపోతారు. రైట్. మల్ల యాదవ్ గారు ఏంటి చివరిగా ఏమంటారు? రేపు కేటీఆర్ అందరు కూడా అటెండ్ అవుతారా సీటు ముందుకు పిలిస్తే? మాకు న్యాయ వ్యవస్థల మీద గౌరవం ఉంది, చట్టాల మీద గౌరవం ఉందండి. విచారణ చేపట్టిన ఏ అధికారి మాకు నోటీస్ ఇచ్చి పిలిచినా గానీ ఇంతవరకు పోవము, మేము రాము అన్నది లేదు. రేపు కూడా అదే రకంగా హాజరవుతాం. ఏ విచారణకైనా వాళ్ళకి కావాల్సిన సమాధానాలు నిర్భయంగా చెప్పగలుగుతాం. పారదర్శకంగా వాళ్ళు విచారణ చేపడితే రేపు నిజాలు న్యాయస్థానంలో తెలుసుకుంటాం. ఏం ఇబ్బంది లేదు. మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఎందుకంటే కేవలం రాజకీయ ఆరోపణలతోని ప్రజల ముందు ఏదో మమ్మల్ని